హలో లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల పోలిశెట్టి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను ఒక పెద్ద కాలేజ్ టూర్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో కొంతమంది స్టూడెంట్స్‌కి యూజ్ అవుతుంది అని చెప్పి యాక్చువల్‌గా నేను సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవ్వగానే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ కుదరలేదు. నేను బెంగుళూరుకి మ్యాక్ తీసుకెళ్ళాను గానీ చార్జర్ వైర్ తీసుకెళ్ళలేదనమాట. సో, అది ప్రాబ్లమ్ అయింది. లేకపోతే ఈ వీడియో నేను ఎప్పుడో అప్లోడ్ చేసేసేదాన్ని. ఇక్కడ మెయిన్ ఏంటి అనంటే 10థ్ పాస్ అయ్యి ఇంటర్ కాలేజ్ కోసం చూస్తూ ఉంటారు కదా! వాళ్ళకి యూజ్ అవుతుంది మెయిన్. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ అడ్మిషన్స్ చేసేసుకొని ఉంటారు. బట్ శ్రీ చైతన్యలో అడ్మిషన్ చేసుకొని ఉంటే, బెంగుళూరులో ఎవరైనా సెర్చ్ చేస్తుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను. శ్రీ చైతన్య అని ఎందుకన్నాను అని అంటే, మీరు ఎక్కడ శ్రీ చైతన్యలో జాయిన్ అయినా వేరే దగ్గర ఉన్న శ్రీ చైతన్యకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు నన్ను ఫస్ట్ నుండి ఫాలో అవుతూ ఉంటే అందరికీ ఒక ఐడియా అని ఉంటుంది. మా చెల్లి ఇంటర్ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో కంప్లీట్ చేసింది. పేరుకే ఎలక్ట్రానిక్ సిటీ కానీ చాలా లాంగ్ అనిపించేది. చాలా ప్రైవేట్ ప్లేస్లో సెక్యూర్గా చేసినట్లు కన్స్ట్రక్ట్ చేశారనమాట, చాలా లాంగ్లో. బట్ చాలా బాగుంటుంది క్యాంపస్ అయితే. అండ్ స్కూల్ అని ఎందుకు మెన్షన్ చేశాను అని అంటే, ఇక్కడ స్కూల్ క్యాంపస్ కూడా ఉంది. లైక్ కిండర్ జాయ్ నుంచి 10th క్లాస్ వరకు స్కూల్ క్యాంపస్ ఉంది. అండ్ పియూ కాలేజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అసలు చాలా నీట్ అండ్ గ్రీన్ క్యాంపస్ అనమాట. మనకి యూనివర్సిటీ వైబ్స్ వస్తాయి. లైక్ పెద్ద పెద్ద యూనివర్సిటీస్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అలాగా. అండ్ నేను చెప్పినట్లే స్కూల్ కాలేజెస్ అన్నీ కంబైన్డ్ ఉండి అన్నీ ఒక గేట్ లోపే పెద్ద పెద్ద బ్లాక్స్ లాగా ఉండడం వల్ల నాకు ఏదో పెద్ద యూనివర్సిటీకి వెళ్ళే ఫీలింగ్ వచ్చేది అక్కడికి వెళ్ళినప్పుడు అంతా. ఇంకా ఇక్కడైతే మా చెల్లి సర్టిఫికేట్స్ కోసం వెళ్ళినప్పుడు చేశాను ఈ వ్లాగ్. ఇలా ఎవరికైనా స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది అని చెప్పి అప్పట్లో కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి ఇది చూపించమని. సో అప్పుడు చేయలేకపోయాను. సో తర్వాత మేము సర్టిఫికేట్స్ కోసం వెళ్ళినప్పుడు నేను అక్కడ పర్మిషన్ తీసుకొని లాంగ్ వీడియో చేశాను. ఇక్కడ మెన్షన్ చేసినట్లు స్కూల్ ఉన్న, బాయ్స్ క్యాంపస్ ఉన్న, గర్ల్స్ క్యాంపస్ ఉన్న ఒకరితో ఒకరికి సంబంధం ఉండేది కాదు. అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్లో ఉండేది. అండ్ ఇక్కడ మేము సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకుంటున్న బ్లాక్ అయితే బాయ్స్ క్యాంపస్ అంట. అక్కడ హాస్టల్ ఉన్నింది, డే స్కాలర్స్కి కూడా ఉన్నింది, అబ్బాయిలకి, పియూకి. ఇంకా ఈ టూర్ మొత్తం పక్కన పెడితే అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఎంత అని చెప్పి. అరౌండ్ 3 lakhs ఉంటుంది ఎగ్జాక్ట్లీ. బట్ కొంచెం కొంచెం కన్సెషన్ ఇస్తారు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి. అండ్ ప్లస్ 10thలో మీరు మంచి మార్క్స్ స్కోర్ చేసింటే కూడా మీకు ఒక బెనిఫిట్ అనమాట. సో 3 lakhsలో మా చెల్లికి ఫస్ట్ వాళ్ళు 2,70,000తో క్లోజ్ చేశారు. బట్ మళ్ళీ మంచి మార్క్స్ వచ్చాయని చెప్పి మళ్ళీ అరౌండ్ 30,000 తగ్గించుకున్నారు ఫస్ట్ ఇయర్కి అయితే. సో అరౌండ్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, 2,40,000 2,30,000 ఆ మధ్యలో ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టాం విత్ కాలేజ్ అండ్ హాస్టల్. అండ్ లాండ్రీకి సపరేట్ ఉంటుంది 5,000. ఇంకా బుక్స్ ఫీజు సపరేట్ ఉంటుంది, అదొక 30,000 అనమాట. మెటీరియల్స్ అండ్ నోట్ బుక్స్ కలిపి ఇస్తారు. ఇంకా యూనిఫామ్కి 8,500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది, 4 pairs ఇస్తారు. ఇంకా మధ్యలో మళ్ళీ ఫీజెస్ అని చెప్పి ఏం డిస్టర్బ్ చేయరు అనమాట, అంతా సింగిల్ ప్రాసెస్ ఉంటుంది. బోర్డ్ ఎగ్జామ్స్ టైంకి మాత్రం 1,100 to 1,200 బోర్డ్ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది, అది పే చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను 2,40,000 అని చెప్పాను కదా, అది ఎలా అంటే 1,40,000 హాస్టల్కే పోతుంది, 1 lakh మాత్రమే కాలేజ్కి పోతుంది అనమాట. మీ డే స్కాలర్స్కి అయితే 1 lakh రూపీస్ ఫీజు. ఇది వచ్చేసరికి గర్ల్స్ పియూ కాలేజ్ అనమాట. వాళ్ళకి క్లాసెస్ అంతా ఇక్కడే జరిగాయి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. బ్లాక్ చాలా బాగుంటుంది. సెకండ్ ఇయర్కి అయితే 3 lakhs ఫీజు ఉంటుంది. అక్కడ కూడా మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే కన్సెషన్ ఇస్తారు. సో మా చెల్లికి 2,70,000 పే చేసామన్నమాట, 30,000 కన్సెషన్ ఇచ్చారు మంచి మార్క్స్ వచ్చినందుకు. సో అది పియూ కాలేజ్ బిల్డింగ్, గర్ల్స్కి మాత్రమే సపరేట్గా ఉండేది. అండ్ ఇది వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ హాస్టల్ బిల్డింగ్ అనమాట, కాలేజ్కి కొంచెం దగ్గరగానే ఉంటుంది, వేరే గేట్ లోపల. చాలా బాగుంటాయి అన్నమాట హాస్టల్ రూమ్స్ అయితే. ఎంత లగ్జరీగా అనిపించేవంటే మరీ లగ్జరీ కాదు, అసలు చాలా నీట్గా మెయింటైన్ చేసేవాళ్ళు. నాకు భలే నచ్చేదన్నమాట ఆ హాస్టల్. రూమ్కి 2 washrooms ఉండేవి. అమ్మాయిలకి మెయిన్ అదే కదా, లైక్ నీట్గా ఉంటే వాష్రూమ్స్ అవన్నీ వాళ్ళు కంఫర్టబుల్గా ఉండగలరు. సో నాకు అది బాగా నచ్చేదన్నమాట. లోపలంతా అలో లేదు, ఎందుకంటే అప్పటికి అమ్మాయిలందరూ ఉన్నారు అక్కడ. సో వాళ్ళు ఉన్నప్పుడు మనం వెళ్ళి రికార్డ్ చేయడానికి పాసిబిలిటీ లేదు, అందుకని తీయనీయలేదు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా సైడ్లో క్లోజ్డ్లో ఉన్న స్టాల్స్, ఇదే వాళ్ళ క్యాంటీన్ అనమాట. వాళ్ళు టక్ షాప్ అంటారు. అక్కడ దొరకని థింగ్ అంటూ ఏం లేదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతుందంట. ఫ్రూట్స్ నుంచి మిల్క్ షేక్స్, శాండ్విచెస్, పఫ్స్ అన్నీ సేల్ చేసేవాళ్ళంట.
బట్ కొంచెం కాస్ట్లీ ఉండేవి. ఇంకా పిల్లలు కదా ఎలా అయినా తీసుకొని తినేస్తారు అని చెప్పి అలా చేసేవాళ్ళేమో. అండ్ ఇదంతా పేరెంట్స్ ఎప్పుడన్నా వెళ్తే వెయిట్ చేయడానికి. ఇది కూడా అసలు భలే అరేంజ్ చేసేవాళ్ళు. మనకి బాగుంటుందన్నమాట పీస్ఫుల్గా అక్కడ కూర్చొని పిల్లలు వచ్చే వరకు వెయిట్ చేయడానికి. అంటే లోపలికి అలో చేయరు మనల్ని. నేను మాత్రం ఎలా వెళ్తానంటే నేను వాళ్ళల్లో కలిసిపోతానన్నమాట. అప్పటికి నేను కుర్తీ సెట్స్ వేసుకెళ్తాను కావాలని చెప్పి. అలా అయినా కొంచెం పెద్ద పిల్లలాగా కనిపిస్తా అని చెప్పి. ఇప్పుడైనా కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను. ముందైతే చాలా తిన్గా ఉండేదాన్ని. అక్కడ ఇన్ఛార్జ్ మేడం అడిగేవాళ్ళు, తనే నీకన్నా పెద్దగా ఉంది, నువ్వు ఇక్కడ పేరెంట్ లాగా వస్తావు అని. సో నేనైతే హ్యాపీగా లోపలికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని కొంతసేపు ఉండి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి మరీ వచ్చేదాన్ని. నాకు రూమ్లోకి అలో ఉండేది. సో వెళ్ళిపోయేదాన్ని అనమాట అలా సింపుల్గా. ఇంక ఇది వచ్చి సెకండ్ ఇయర్ బ్లాక్. అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నింది ఆ బ్లాక్ అయితే ఫస్ట్ ఇయర్ దానికంటే. ఎందుకంటే ఇది మొత్తం ఒక ఎలా చెప్పేది ఫారెస్ట్ ఏరియా కాదు, బట్ వాళ్ళ క్యాంపస్ చుట్టూ ట్రీస్ ఉంటాయన్నమాట. ఆ సెకండ్ ఇయర్ రూమ్లో నుంచి విండోస్ ఓపెన్ చేస్తే ఏదో పెద్ద ఊటీలో ఉన్న ఫీలింగ్. ఎలా అంటే పెద్ద పెద్ద ట్రీస్ అన్నీ భలేగా అనిపించేవి. అండ్ బెంగళూరు అంటే తెలిసింది కదా, ఎప్పుడు వర్షం పడుతూ అని ఉంటుంది. ఆ రోజు అయితే పడలేదు. సో నేను ఎప్పుడల్లా వెళ్ళినప్పుడు కూడా వర్షం పడుతూ ఆ వ్యూ చాలా బాగుండేది. అండ్ ఇంకా ఇక్కడ ఇప్పుడు డైనింగ్ ఏరియా చూపిస్తాను. చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ స్కూల్ పిల్లలకి లంచ్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో చాలామంది ఎక్కువ స్ట్రెంత్ ఉన్నారనమాట. పర్టికులర్ టైమింగ్ షెడ్యూల్ చేసి పెట్టింటారు. ఈ టైం టు ఈ టైమ్ స్కూల్ పిల్లలు లంచ్ చేస్తారు, ఆ తర్వాత వీళ్ళు కాలేజ్ వాళ్ళు చేస్తారు. అలా ఉండేది. అండ్ మనం పేరెంట్స్ ఎప్పుడైనా వెళ్తే అక్కడ వాళ్ళు అలో చేసేవాళ్ళు డైనింగ్కి. ఫుడ్ అంతా కూడా చాలా బాగుండేది. బట్ నాన్ వెజ్ చాలా తక్కువ పెట్టేవాళ్ళు, ఎందుకో తెలీదు. ఫస్ట్లో వీక్లీ పెడతాం అది ఇది అని చెప్పారు, బట్ చాలా చేంజెస్ చేశారు ఫుడ్ విషయంలో. ఏవో డిసీజెస్ వస్తున్నాయి అది ఇది అని చెప్పి. కరెక్టే కదా అని చెప్పి ఎవరు ఏం పెద్ద గొడవ చేయలేదు. అండ్ ఇవి వచ్చి ఫోన్ బూత్స్ అనమాట. కాయిన్ బాక్స్ టైప్ ఉంటాయి, బట్ కాయిన్ కాదు, మనకి ఏటీఎం కార్డ్ లాగా ఒక కార్డ్ ఇస్తారు. దానికి రీఛార్జ్ చేయించుకోవాలి. 50 నుంచి 100 రూపీస్ వరకు చేస్తూ ఉంటారు. సో ఆ కార్డ్ ఇన్సర్ట్ చేసి కాల్ మాట్లాడతారనమాట మనకి. ఇంకా ఆ కార్డ్కి ఏ నెంబర్కి పడితే ఆ నెంబర్కి చేయడానికి యాక్సెస్ ఉండదు. మనం పేరెంట్స్ వెళ్ళినప్పుడే వాళ్ళు తీసుకుంటారనమాట డీటెయిల్స్, ఏ కాంటాక్ట్ నెంబర్స్ కావాలి అని చెప్పి. మ్యాక్సిమం 3 కాంటాక్ట్ నెంబర్సే సేవ్ చేస్తారు. అవి మనం నోట్ చేసి ఇస్తే మన దగ్గర సైన్ చేయించుకొని వాళ్ళు ఆ కార్డ్లో ఆ నెంబర్స్ రిజిస్టర్ చేస్తారనమాట. సో ఆ కార్డ్లో ఉన్న 3 నెంబర్స్కి మాత్రమే వాళ్ళు కాల్ చేయగలరు. ఇంకా వేరే ఏ నెంబర్కి యాక్సెస్ ఉండదన్నమాట కాల్ చేయడానికి. అండ్ ఈవెన్ ఒక సర్టిఫికేట్స్ లాగా ఫస్ట్లోనే మన దగ్గర అన్నీ తీసేసుకుంటారు. ఏ కాంటాక్ట్స్ ఉంటాయి, మనం ఎవరు వెళ్ళి పిక్ చేసుకోవాలి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి చూడడానికి కూడా ఉండదన్నమాట. విత్ ఫోటో కాపీస్ తీసుకుంటారు వాళ్ళు. ఒక ఫామ్ ఇచ్చి ఆ ఫామ్లో కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటారనమాట. ఫస్ట్లోనే మన దగ్గర పేరెంట్ దగ్గర ఫొటోస్ ఎవరు వస్తే అలో చేయాలి ఏంటి అని చెప్పి అదే ఫాలో అవుతారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం హోల్ క్యాంపస్ అనమాట. సో మనం ఎప్పుడైనా విజిట్ చేస్తే ఈ వేలో బ్యాక్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మా చెల్లి హాస్టల్ రూమ్ 4th ఫ్లోర్లో ఉండే ఫస్ట్ ఇయర్. అక్కడ నుంచి చూసి నేను ఈ వేలో వెళ్తా అంటే నేను వెళ్ళేంత దూరం ఏడుస్తూనే ఉండేది. నేను వెళ్ళే వరకు నేనేమో ఇటు తిరుక్కొని ఏడ్చుకుంటూ వచ్చేదాన్ని. చాలా బాగా అనిపించింది. ఆ రూమ్ పర్టికులర్గా చూపి అఖిల అని చెప్పింది వ్లాగ్లో, గుర్తుపెట్టుకుంటుందంట. సో ఇది క్యాంపస్ మొత్తం. ఇటు సైడ్ వచ్చేసిన తర్వాత బాయ్స్ హాస్టల్స్, బాయ్స్ కాలేజ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చి స్కూల్ క్యాంపస్ అనమాట. స్కూల్ క్యాంపస్ చాలా పెద్ద బిల్డింగ్. ఎందుకంటే చెప్పా కదా, కిండర్ జాయ్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ అంతా చాలా చాలా బాగుంటుంది. ఇన్నిసార్లు చెప్తున్నా, అందుకే నేను పర్టికులర్గా వ్లాగ్ చేస్తున్నా, ఎవరికన్నా యూజ్ అవుతుంది అని చెప్పి. రైన్ పడేటప్పుడు అయితే చాలా బాగుంటుంది. అందరికీ తెలిసిందే నేచర్ రైన్ పడినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. సో వీళ్ళున్న ప్లేస్ ఇంకా బాగుండేది. అండ్ నేను ఇది ఒక్కటే కాదు, మేము ఈ బ్రాంచ్కి వెళ్ళే ముందు 2-3 చూసామన్నమాట. వేరే కాలేజెస్లో, వేరే ఏరియాస్లో. ఎక్కడ మా చెల్లికి నచ్చలేదు. ఇక్కడికి వచ్చేసరికి నేను ఇక్కడే ఉండిపోతాను, ఎంతైనా పర్లేదు నన్ను ఇక్కడే జాయిన్ చేపియండి, క్యాంపస్ బాగుందని మరీ జాయిన్ అయ్యింది అప్పట్లో. అసలు అంటే తను బాగుంది ఇక్కడ, కంఫర్టబుల్గా ఉంది అని చెప్పి మేము చాలా లాంగ్ ఉండేది అది థింక్ చేయకుండా జాయిన్ చేసామన్నమాట. బట్ చాలా ఇబ్బంది అనిపించేది. ఎలా అంటే తిరుపతి నుంచి బెంగళూరుకి వెళ్ళడం చాలా ఈజీగా ఉంటుంది, బట్ అక్కడ నుంచి వీళ్ళ హాస్టల్కి రీచ్ అవ్వడం అనేది పెద్ద టాస్క్ అనమాట. అసలు ఎలా అంటే చాలా లాంగ్ ఉంటుంది. ఇంకా నాకు అంత దూరం అంటే ఇంకా మనం క్యాబ్ తప్పితే ఇంకేం ట్రస్ట్ చేయలేము అంత దూరం వెళ్ళడానికి. అలా వెళ్ళేటప్పుడు ఫుల్ డిజీనెస్ వచ్చేస్తుంది, చాలా ఇదిగా
ఉండేదనమాట. ఈవెన్ అక్క వాళ్ళు వెళ్ళి చూద్దామన్నా 1 డే పడుతుంది. మేము వెళ్ళి వచ్చేసరికి 1 డే కంప్లీట్ అయిపోతుంది. బట్ ఏం పెద్ద ప్రాబ్లం అయ్యేది కాదు. అన్న వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ చాలామంది మా వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు వెళ్ళి చూసి వస్తూనే ఉండేవాళ్ళం. అంతంతా ఎందుకు, నేనే మంత్కి 2 టైమ్స్ అలా అయినా వెళ్ళి విజిట్ చేసేదాన్ని. బట్ ఫుల్ ఏడ్చేది. ఐ డోంట్ వాంట్ మెన్షన్, బట్ ఎవరికైనా యూజ్ అవుతుంది. ఎప్పుడు కానీ పొగరుగా బిహేవ్ చేయకుండా మీ జేఎల్స్తో, వార్డెన్స్తో మంచిగా ఉండండి. వాళ్ళు బాగా చూసుకుంటారు. మా చెల్లికి అయితే అదొక ప్లస్ పాయింట్ అనమాట. ఒక మ్యామ్ ఉండేది. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. ఇప్పుడు కూడా మాకు ఒక ఫ్రెండ్ లాగా అయిపోయారు మేడం. చాలా బాగా చూసుకున్నారు మ్యామ్ అయితే. అసలు అలా అని చెప్పి బిస్కెట్స్ వేయడం అలాంటివి ఏం లేదు. జస్ట్ మా కన్సర్న్ చూసి మ్యామ్ కూడా ఎక్కువ కేర్ తీసుకున్నారనమాట మా చెల్లి పైన. ఈవెన్ ఇన్ఛార్జ్ మ్యామ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పాపం మంచిగానే ఉన్నారు మా విషయంలో అయితే. అండ్ ఇక్కడ ఈవెంట్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తారు పిల్లలకి, లైక్ మైండ్ రిలాక్సేషన్ కోసం చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు, యోగా కండక్ట్ చేస్తారు, అన్నీ చేస్తారు. అండ్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా కొంచెం బాగానే ఉన్నింది. ఫస్ట్ కొన్ని సబ్జెక్ట్స్ అర్థం కావట్లేదు అని చెప్పి ఏడ్చేది. అండ్ ఆ తర్వాత వాళ్ళు చేంజ్ అయ్యారు, కొంచెం అంతా బాగా సెట్ అయిపోయింది. హైలైట్ ఏంటంటే ఎక్కువ తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉండేవాళ్ళంట. సో మంచిగా ఉండేది కమ్యూనికేషన్ అంతా. ఇక్కడ అంతా బాగుండేది. ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే పెద్ద దొంగలు. అసలు వాళ్ళకి ఎలా అట్లా చేయాలనిపిస్తుందో అర్థం కాదు. చదువుకుంటూ ఉండి ఫుల్ మనీ కొట్టేసేవాళ్ళు, బట్టలు తీసుకునేసారు. అసలు ఎన్ని క్లాత్స్ పోగొట్టేసిందంటే ఆ హాస్టల్లో ఉండి. అసలు న్యూ క్లాత్స్ అసలు మేము వేర్ చేసుకొని కూడా ఉండిండాం అప్పటికి ఒక్కసారి కూడా. అలాంటివన్నీ తీసేసుకున్నారు. అండ్ ఒకసారి అయితే ఎక్కువ మనీ కూడా అనమాట. ఆ రోజు అప్పటికి నేను చెప్పాను, ఎందుకో నాకు ఇవ్వు, నేను నీకు ఇంటికి వచ్చిన తర్వాత ఇస్తానులే అని చెప్పి. అయినా కూడా తను లేదు, నాకు ఇక్కడ ఖర్చులు ఎక్కువ ఉంటాయని చెప్పి మరీ పెట్టుకునింది. సో అది మొత్తం తీసేసుకున్నారు. ఆ తర్వాత నుంచి మ్యామ్ ఉన్నారు కదా, మ్యామ్ దగ్గర ఇచ్చి పెట్టేవాళ్ళము. అండ్ ఈవెన్ హర్ స్పెక్ట్స్ అనమాట, స్పెక్ట్స్ కూడా కొట్టేశారు. అసలు వాళ్ళకి ఏం వస్తుందో అర్థమే కాదు. సో మీరు ఎవరైనా హాస్టల్స్ జాయిన్ అవుతా ఉంటే చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి మీ థింగ్స్. ఈవెన్ స్నాక్స్ కూడా కొట్టేసే వాళ్ళు ఉంటారు. అంత పెద్ద ప్లేస్కి వెళ్ళినప్పుడు మన చుట్టూ అందరూ మంచి వాళ్ళు ఉండరు. సో జాగ్రత్తగా ఉండండి. ఐ హోప్ నేను అన్నీ క్లారిఫై చేశాను అని అనుకుంటున్నాను. నేను ఇన్ కేస్ ఏదైనా మిస్ అయింటే మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను. రీసెంట్ టైమ్స్లో నన్ను ఎక్కువ అడిగింది నా ఫీ స్ట్రక్చర్ ఎంత అయింది MBUలో అని చెప్పి. సో నేను అది కూడా వ్లాగ్ చేస్తాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేసుకోండి.